इनको कुछ होगा तो मैं कहाँ जाना फिर बोलो वो उठ के बोल के कुछ तो आपको नहीं मालूम हमारा कौन है आपके बिना అంటే ఇప్పుడు ఇంటి పెద్దదికో ఏమన్నా అయితే ఎట్లా అని చెప్పేసి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయింది పైసలు ఏం చేస్తామా పైసలు వస్తాయి పైసలు ఇవ్వాలి పోతే కళ్ళు వస్తాయి మనిషికి ఏమన్నా అయితే వస్తాయి. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయింది కాబట్టి వాళ్ళకి ఉంటుంది ఉంటుంది ఇంత లావుతోటి ఉంది అది మామూలుగా లేదు. మళ్ళీ ఇంత పెద్ద సల్పాలు పడ్డట్టు పడ్డాయి మొత్తం చాలా పెద్దగా పడ్డది బెడ్ అంతా పడ్డది అది మళ్ళా ఏదో ఒక సైడ్ కింద పడ్డది ఫ్యాన్ మీద పడి ఫ్యాన్ లేకపోతే నేను ఈ లేసేలో పచ్చిట్లనే పడేది. ఈరోజు పోతన కాలనీ నందు 65వ బ్లాక్లో 908, 907 ఇంకోటి కూడా అట్లే ఉంది సేమ్ 910. ఈ 65వ బ్లాక్లో ఈ 3 కోటర్లు ఉన్నాయి. ఈ 3 కోటర్లు మరియు బయట కూడా పరిసరంలో కూడా అంతా మొత్తము పాడైపోయి ఉన్నది. రూఫ్ ఫైల్ అయిపోయి ఇతను ఓవర్మేన్ చేస్తాడు. ఇతనికి దెబ్బ కూడా తగిలింది. ఈ దెబ్బ కూడా తగిలింది పాపం చాలా గాయం బాగా అయింది. స్లాబ్ మొత్తము బెడ్రూమ్ ఎంత ఉన్నదో అంతవరకు ఒకటేసారి ఆ స్లాబ్ అనేది ఫాల్ అయిపోవడం వల్ల ఆయనకు దెబ్బలు తగిలింది. ఆయన తొందరగా ఇంకా తప్పించుకున్నాడు కాబట్టి మేజర్ కాలేదు. ఆ సమయంలో చిన్నపిల్లలు ఉంటే మాత్రము సీరియస్ అంటే సీరియస్గా ఉండేది ఇప్పుడు పరిస్థితి. దయచేసి యాజమాన్యానికి ఒకటి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ప్రైవేటు వాళ్లకు లక్షలాది రూపాయలతోటి కేటాయించుకుంటూ వాళ్లకు మంచిగా సౌలతులు ఏర్పాటు చేస్తారు. అదే సింగరేణి కార్మికులకు మాత్రం ఏదైనా ఉండడానికి ఈ యొక్క సౌకర్యాలు మాత్రం బాగాలేవు. కోటర్ల పరిస్థితి మొత్తమే అధ్వానంగా ఉంది. పోతన కాలనీలో కోటర్ల పరిస్థితి మొత్తం అధ్వానంగా ఉంది. మొత్తం అంతా కూలిపోయి పడతా ఉంది. 15వ బ్లాక్ అయితే పనికిరాదు. ఇప్పటికి 4 సార్లు వేసిరు. 15వ బ్లాక్ అయితే అది పనికిరాదు. ఇంకా కూడా కూలిపోతూనే ఉన్నది. రోజు కింద పోతా ఉంది. వర్షం పడతా ఉంటే 910లో నీళ్లు కారుతా ఉన్నాయి. వర్షం పడ్డంతసేపు వాళ్ళు గంజులు పెట్టుకొని ఉంటా ఉన్నారు. మన యాజమాన్యము సింగరేణి కోటర్ల మీద ఇట్లుంది పరిస్థితి. డీజీఎం సివిల్ గారికి జిఎం గారికి మేము విన్నవిస్తా ఉన్నాము. దయచేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించండి. ఈ కోటర్లు ఏదైతే బాగాలేవో ఈ కోటర్లను అలాట్ చేయవద్దు. అదే విధంగా మనకు మంచి కోటర్లు ఇవ్వండి. కోటర్లు మంచిగా రిపేర్ చేపియండి. డోర్లు మంచిగా లేవు, కిటికీలు మంచిగా లేవు, బాత్రూమ్లు మంచిగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యమైనది కార్మికుడు నైట్ డ్యూటీ పోయొచ్చి పడుకుంటే మీద రూపాలైనట్టు అంటే మనం అండర్ గ్రౌండ్లోనే కాదు ఇంట్లో కూడా సేఫ్టీ లేకుండా అయిపోతా ఉంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని జిఎం గారికి విన్నవిస్తా ఉన్నాం. డీజీఎం గారు మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో. చిన్న పిల్లలు 3 పిల్లలు అండి, 3 పిల్లలు ఉన్నారు. పాపం తల్లి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. పిల్లలు స్కూల్ వేరు కాబట్టి బతికి బయటపడ్డాము. అది మొత్తం రూఫ్ ఫాల్ అనేది ఇంత లావుతోటి పడ్డది. మా ఆయనకు నడుము మీద పడ్డది కాబట్టి పర్వాలేదు అండి. ఇప్పుడు ఆయన లేచి చూడగలుగుతున్నాము. తల మీద పడితే ఇట్లా తల పగిలిపోతే మాకెవరు దిక్కు? పైసలు ఇస్తే మేము ఏమైనా పచ్చడి చేసుకోమంటారా? మాకు మనిషి ముఖ్యము. మేము కోటర్లో ఉన్న కాడ కూడా మాకు మనిషికి సేఫ్టీ లేకుండా ఉంటుంది. యాజమాన్యాన్ని దుమ్మెత్తిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇట్లా చేస్తా ఉన్నారు? లక్షల రూపాయలు ఎవరెవరికో దారాదత్తం చేస్తా ఉన్నారు. మనకు మాత్రం ఏం లేవు. కోట్ల రూపాయలు ఖర్చులు పెడతా ఉన్నారు. కార్మికులు కూడా సేఫ్టీ చూడాలి కదండి. దయచేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ద్వారా ఇది రాబోయే రోజులలో తీవ్ర ఆందోళన చోటు చేసుకుంటారని చెప్పేసి పోతన కాలనీ వాసులతో జిఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమానికి తెరలేపుతామని చెప్పేసి దయచేసి జిఎం గారు ఇప్పటికైనా మీరు స్పందించండి. వెంటనే స్పందించి ఈ యొక్క దాన్ని ఏదైతే కోటర్లు ఇది ఒక్కటే బ్లాక్ కాదు, ఇట్లా బ్లాక్లు ఇంకా ఉన్నాయంట వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈ ఒక్కటే బ్లాక్ కాదు. మీకు ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఒకసారి చూడండి. మీరు దయచేసి ఖచ్చితంగా రెస్పాండ్ కాండి. ప్రాణాలు పోయిన తర్వాత మనం ఏం చేసేది లేదు సార్. మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మనిషిని మనం ఎట్లా చేసినా కూడా పైసలు ఎంత ఖర్చు పెట్టినా తీసుకురాలేము. డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా మనిషి ప్రాణం రాదు. 2 గంటల జరిగిందా? అప్పుడు ఇతను ఒక్కనే ఉన్నాడా ఇంట్లో? ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పోయేసి వచ్చినావు ఆల్రెడీ. సార్ చూడండి సార్ పరిస్థితి ఇట్లా ఉంది సార్. దయచేసి మీరు రెస్పాండ్ కావాలని మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికీ సంవత్సరం నుంచి ఈ పడతనే ఉన్నాయట. ఎవరు 903 అన్న 903 4 సంవత్సరాలు అవుతుందట రూపడి. అది అట్టనే ఉంటది. రోజు ఇంత దుమ్ము పడతా ఉంటది. పురాల కళ్ళలో పడుతుంది అని చెప్పేసి పోయిన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. వీళ్ళకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది.
ఏదైనా ఉంటే మొత్తము నాశనం అయిపోతా ఉన్నది. సంవత్సరాల తరబడి జిఎంఆఫ్ చుట్టూ తిరిగాల్సి వస్తా ఉంది. అదే అదే ఉంటే మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మీరు వచ్చి చేయలేదు, మాకు చిన్న పాప ఉందని. బయట కూడా అట్లనే ఉంది. మన దాంట్లో అందరు చిన్న పిల్లలు ఉన్నారు. ఎప్పటికి బయట ఆడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి కూడా అట్లే ఉంది. ఎప్పుడు అడిగినా సున్నాలు వేసేటప్పుడు చేస్తారు, సున్నాలు వేసేటప్పుడు చేస్తారు అని అంటారు. దీనికి చేసుకోవడానికి ఏం సంబంధం? సున్నాలు వేసేదాకా అట్లనే ఉంటుందా? కనిపిస్తుంది కదా సింగరేణి వచ్చి పని చేసింది. ఆ పాల తెలియదు ఎక్కడ ఏం పని జరుగుతుంది అవే తెలియదు ఆ సింగరేణికి. చున్నం చేసి ఇచ్చిన చాలు. ఎవరు ఎక్కడ పడితే పడాలి. అలాగే ఏమైతుంది వాళ్ళు మంచి చేసిన కూర్చుని ఉంటే చాలు. మన ఆయన బాయిల దుబ్బతోనే పని నడుతుంది. అలాగైంది. చిన్న పిల్లలు ఉన్నారా, ఎప్పటికి బయట ఆడుకుంటారు పిల్లలు. అంటారు. మరి ఇంట్లో ప్రాబ్లం వాళ్ళకి తెలుసు. అయిపోయి ఎవరైనా వచ్చి కూర్చుని చూస్తారా? మరి ఈ వేత అవుతుంది ఆరేసరి కాదు ప్రాబ్లం. మా చిన్న పాప మీరు ఇప్పుడు వచ్చినాక చూడండి. ఆ చిన్న పాప అసలు లేవకపోయేది. మా టెన్షన్ అదే. ఆడపిల్లలు పక్కని మా పాప అసలు ఎంతరా బ్లాక్ నెంబర్ ఎంత? 65 బ్లాక్ 908 కోటా నెంబర్. ఆయన పడుకున్నాడు, నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే మొత్తం నడు మీద పడ్డారు. ఆయన నైట్ డ్యూటీ చేసి పడుకున్నాడా? నడు మీద పడ్డా? నడు మీద పడ్డారు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన హాస్పిటల్ ఉన్నాడు. ఏ హాస్పిటల్? మన డిస్పెన్సరీ ఉన్నాడా? ఇది పరిస్థితి. 65 బ్లాక్ పూతన కాలనీ పరిస్థితి ఇలా ఉంది. జిఎం గారు దీని మీద స్పందించాలి. డీజీఎం సివిల్ గారు చూడండి కార్మికుల పరిస్థితి చూడండి. ఎంతమంది పిల్లలు? ముగ్గురు పాపలు. ముగ్గురు పాపలు. ఆ తర్వాత పాపలు రాకేష్ పడుకున్నాడా? నైట్ షిఫ్ట్ వచ్చి పడుకుంది. ఇక్కడ కొంచెం దాకింది కానీ పడగానే లేచి ఇట్లా ఉరికొచ్చింది తొందరగా. అది ఊర అది ఒకటి ఊరి మీద వచ్చింది. ఆకులిసుకొని పోయాడు మానుడే. Incoming voice call from రాజేష్ ఏడున్నవరా? హరీష్ రాలే కానీ వేరే వర్కర్లు వచ్చిండు. ప్రవీణ్ అని వచ్చిండు. వచ్చిండు. ఒక్కసారి అన్న చూడండి మొత్తం స్లాబ్ పడతా. పిల్లలు ఆడితే కూడా పడుతుంది. ఇంకా మీ పని మంచి ఎట్లా అంటారు? చిన్న మొత్తాన్ని అప్పుడే అవుతుంది. ఇల్లు పోయి చూడండి అంత రాత్రి. ఇంకా మాది ఘోరం ఉందన్న. మాది ఇంకా ఘోరం. నెక్స్ట్ మాదే. ఓటర్ నంబర్ ఎంత? 903 ఇది 65 బ్లాక్ కదా. 65 బ్లాక్ మొత్తం మీకు 4 సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. అంటే రిపోర్ట్ అయితే ఇచ్చారు, కంప్లైంట్ చేసిరు. కంప్లైంట్ చేసినాం కానీ లేచిండు. చెత్త అంతా బయట వాడేసి తర్వాత వాటర్ దోమిన తర్వాత 2 నెలలు అది ఏంటంటే పైన నీళ్ళు ఇప్పటికీ 5-6 సార్లు కంప్లీట్ పెట్టినాం కావచ్చు. ఒక్కరు కూడా రాదు. క్లీన్ కూడా చేయాలి. అంటే నేను చేయలేదు. వర్షం పడితే ఇట్లా పడతాయి. ఇక్కడ ఇదంతా ఇది ఎంత బ్లాక్? 35 అనేది కూడా 65 బ్లాక్. ఓటర్ నంబర్ 910. సేమ్ వీళ్ళే కూడా. అంటే ఇక మీరు మొత్తం ప్రమాద ఊపిలోనే పడుకుంటారు. ఎప్పుడు ఇస్తుందో ఏమో తెలియదు. మొత్తం అదే పరిస్థితి అన్న. అన్ని ఫోటోస్ అదే పరిస్థితి. పైన బాత్రూమ్ అంతా అంతే. ఎన్నిసార్లు చేసినా ఎన్ని కంప్లీట్ చేసినా కూడా వస్తారు అంటారు కానీ